తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో జరిగే రాజకీయ మార్పులకు చంద్రబాబు నాయుడు కారణమా? తెలంగాణలో వినిపిస్తున్న బీసీ నినాద వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడా? బీసీ వేదికల మీద వినిపించే స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసులో రాస్తున్నారా? బీసీ గలం పేరు మీద వినిపించేటువంటి వాయిస్ ఎవరిది? బీసీ నినాదం బీసీ బ్రతుకులు మార్చడానికా, నాయకుల ఎదుగుదల కోసమా? బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది తెలంగాణ నినాదాన్ని మర్పించడానికేనా? ఇదేనా చంద్రబాబు నాయుడు ఎత్తుగడ? తీన్మార్ మల్లన్న చేసేటువంటి సభల ఖర్చు ఎవరు పెడుతున్నారు? తీన్మార్ మల్లన్న పెట్టేటువంటి సభల ఖర్చు పచ్చ నోట్లైనా? ఈ అంశాలపై విశ్లేషణాత్మకమైనటువంటి కథనం విఎస్కే న్యూస్ టీవీలో. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను, బీసీ నినాదం ఎంత ప్రమాదకరమో, దాని వెనుక ఏం కుట్ర దాగుందో అంటూ కూడా చెప్తా ఉన్నాను. దాంట్లో కూడా 2-3 రకాలైనటువంటి కోణాల నుంచి విశ్లేషిస్తూ చెప్తా ఉన్నాను. ముందు ఈ బీసీ నినాదం, ఈ పాపగండం, ఈ వాటర్ పోర్ట్రైజ్ వెనక ఎవరున్నారు, ఈ అంశం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు మన కంటి ముందు కనిపించేటువంటి విధానంతో మనం చర్చించే విశ్లేషణ చేసే ప్రయత్నం ఒకటి చేస్తాను. అది ఫస్ట్, బీసీ నినాదం నిజంగా మంచి నినాదమే. బీసీలను బతుకుల్లో మార్పు తీసుకొస్తానికి, వాళ్ళ అభ్యుదయానికి ఉపయోగపడటానికి బీసీ నినాదం ఉపయోగపడితే నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. కానీ ఈ బీసీ నినాదం అనేది బీసీ బతుకు, బీసీ జనాల బతుకులు, ప్రజల బతుకులు మార్చడానికి కాదు, కేవలం ఒక 2 వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలు నింపడానికి మాత్రమే గ్రహించాలి. ఇది తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం. ఇది వీళ్ళు సూత్రప్రాయంగా ముందు కనిపిస్తున్న వీని వెనక వేరే వ్యక్తి ఉన్నాడు. అది మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒక వాక్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది బీసీ నినాదం అని చెప్పాలి. నిజం కూడా బీసీ నినాదం కొంచెం ఇది కలిసి వచ్చే అంశంలా ఉంది రాజకీయ నాయకులకు. దీన్ని ఆసరాగా చేసుకొని తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని తానేదో బీసీ రిప్రజెంటేటివ్ గాను, ఆయన బహుజనుల జాతికి ఏదో ఉద్ధరించే వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆయన అవసరమైతే దళితున్నంటాడు, అవసరమైతే నేనే బహుజనులు అంటాడు, ఇంకా నేనే ఉన్నత కులస్తునంటాడు. ఏ రకానికైతే ఆ ఏ రకానికైతే ఆ రకంగా మాట్లాడతాడు. ఆయనకి ఏ అవసరం ఉంటే అది మాట్లాడుకుంటారు. అది రాజకీయ నాయకుల లక్షణం. అది వేరే విషయం. అయితే ఇక్కడ బీసీ నినాదంతో తెలంగాణలో బీసీ నినాదం పోలరైజ్ చేస్తూ మల్లన్నకున్నటువంటి మాటల చాతుర్యంతో, ఆ పోలరైజేషన్ తోటి బీసీలందరినీ ఏకం చేస్తూ బీసీ ఓట్లను పోలరైజ్ చేస్తూ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక ఓట్లు మళ్ళీ బీజేపీకో బీఆర్ఎస్ కో వెళ్లకుండా అది బీసీ ఓట్లు ఒకవైపు తీన్మార్ మల్లన్న బీసీ నినాదం పార్టీకి వెళ్లేలా ఎత్తుగడ జరుగుతా ఉంది. బీసీ నినాదంతో ఒక పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీకి అధ్యక్షులు ఎవరంటే ప్రస్తుతానికి ఆ గౌరవ అధ్యక్షుల్లో ఆర్ కృష్ణ గారు ఉండబోతారేమో అని అంచనా. దానికి కార్యదర్శిగానో ఏదో రకంగా తీన్మార్ మల్లన్న ముందున్న వెనక అండదండలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సీక్రెట్ గా ఉన్నాడన్న విషయాన్ని సమాజం గుర్తించాలి. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బహుజన పార్టీ విధానం వెనకాల ఎన్నికలు ఎత్తుగడ చేసుకొని ఎన్నికలకు పోతే కనీసం 10-12 సీట్లైనా వస్తాయి అని ఒక అవగాహన ఉంది. దానితో పాటు తెలంగాణ టీడీపీ పార్టీకి కూడా 5, 6, 8, 10 సీట్లు వస్తాయి. అంటే 20 నుంచి 25 సీట్లు వీళ్ళు ఏకం కాబోతున్నారు. మూడవది, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో పొడుగు ఉండలేడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జనతా కాంగ్రెస్ అని పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఆయన మళ్ళొక పార్టీ పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతను 10-15 సీట్లు సంపాదిస్తాడు. అంటే మొత్తం 30-35 సీట్లు ముందుగుత్తగా ఒక సమూహంగా ఏర్పడి రాబోయే ప్రభుత్వాన్ని శాసించేలా రాబోయేటువంటి ప్రభుత్వ ఏర్పాట్లో వాళ్ళ కీలక పాత్ర ఉండబోతానికి వీళ్ళు వ్యూహరచన చేశారు అనేది ఒక అంచనా వేస్తా ఉన్నాను, విశ్లేషిస్తా ఉన్నాను. అవుతేనేమో అధికారం రావడానికి కుట్ర, లేకపోతేనేమో
కీలకంగా కానున్నటువంటి ఈ 3 ఓట్లు, 3 గ్రూపులు అంటే బీసీ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ, ఇటు టీడీపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు కూడా లోపాయగార ఒప్పందంతో విడివిడిగా పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాత్రం టీడీపీ పార్టీ ముఖం పెట్టుకొని బయటికి రాదు. ఒకవేళ ఆయనే ప్రధానంగా వస్తే మళ్ళీ తెలంగాణ నినాదం ముందుకు వస్తుంది. కాబట్టి టీడీపీ రాబోయే ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న చెప్పేటువంటి బీసీ నినాదం పార్టీ ఒక 10 నుంచి 12 లేదా 8 సీట్లు, రేవంత్ రెడ్డి రెబల్ గా పోటీ చేసేటువంటి రేవంత్ రెడ్డి పార్టీ తరపున ఒక 10 సీట్లు, టీడీపీ తెలంగాణ టీడీపీ నుంచి ఒక 10 సీట్లు, మొత్తం 30 సీట్లు కీలకం కాబోతున్నాయి. 30 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తా ఉంటాయి. దాంతో వీళ్ళు రాబోయే ప్రభుత్వంలో కీలకం కానున్నారేమో, వీళ్ళు కీ రోల్ పోషిస్తారు. అప్పుడు టీడీపీ పార్టీ ఎన్నికల దాకా డమ్మీగా ఉండి ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీలోకి ఈ బీసీ పార్టీ విలీనం అయిపోతుంది, రేవంత్ రెడ్డి పార్టీ విలీనం అయిపోతుంది. టీడీపీ పార్టీ బలం కావడానికి ఈ బీసీ నినాదం ముందుకు తీసుకొచ్చారు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు వీటి వెనక ఈ తెలంగాణలో బీసీ నినాదం వెనక చంద్రబాబు నాయుడు కుట్ర దాగి ఉంది. చంద్రబాబు నాయుడు కావలసినటువంటి వ్యక్తులతోటి మనం చూసాం. ప్రధానమైన మాజీ తెలంగాణ టీడీపీ కీలక వ్యక్తులతోటి బహిరంగ మీటింగులు, రహస్య మీటింగులు చేసి వాళ్ళకి దిశ నిషేధం చేసేసి ఏం జరగాలో చెప్పాడు. దాంతో ప్రకారమే తీర్మార్ మల్లన్నని ముందుకు నెట్టేసి తెలంగాణ వాదాన్ని చంపేసి, తెలంగాణ ఉంటే కేసీఆర్ ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కాబట్టి తెలంగాణ మరిపియాలంటే, తెలంగాణ ఆస్తులు దొబ్బేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఉండకూడదు, తెలంగాణ నినాదంలో ఉండకూడదు అని చెప్పేసి బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీ నినాదంతో పార్టీ పెట్టించి దీనికోసమైనట్టు ఆర్ కృష్ణయ్య తోటి రాజీనామా చేయించి బలోపేతం చేయడానికి, బీసీ నినాదాన్ని స్క్రిప్ట్ చేయడానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించాడని అనుమానంగా ఉంది. దీంతో ఆర్ కృష్ణయ్య తీర్మార్ మల్లన్న కలిసి బీసీ నినాదాన్ని ముందుకి తీసుకెళ్లి బీసీల ప్రయోజనాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది మిత్రులారా, గ్రహించండి. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకం స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని తెలంగాణ సమాజం గ్రహించాలి. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది ఎన్నికల ముందు. మొదటిగా మనం చెప్పుకున్నట్టు బీసీ నినాదంతో తీర్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టేసి ఆ పార్టీ పేరు మీద 10 స్థానాలు మినిమం గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ద్వారా ఇంకొక 10 సీట్లు, ఆ తర్వాత టీడీపీ తెలంగాణ టీడీపీ తర్వాత 10-15 సీట్లు గెలిచి అప్పుడు బీసీ నినాదం పార్టీ తీర్మార్ మల్లన్న ఎత్తుకుని కొట్టేసి ఆ పార్టీని విలీనం చేసుకోవడం, రేవంత్ రెడ్డిని విలీనం చేసేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మళ్ళీ చేయడానికి లేదా రేవంత్ రెడ్డిని కీరోలు చేయడానికి టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. నిజంగా బీసీల బ్రతుకు మారాలంటే ఛాయకి గతి లేని తీర్మార్ మల్లన్నను నమ్ముకుంటే జరిగేది కాదు. బీసీ నినాదం ఖచ్చితంగా బీసీ కులవృత్తుల వారిగా ఏదైతే ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చినట్టు పథకాలు ఉన్నాయో అవి మాత్రమే బీసీలు అంటేనే కులవృత్తుల వారిగా చూస్తాం. బీసీలలో ఏ కులవృత్తికి గౌరవించి కులవృత్తిని ప్రోత్సహిస్తూ గొర్రెలు పంపిణీ, చేపలు పంపిణీ చేసినటువంటి బీసీల బతుకుల్లో జీవన వృత్తిని పెంచింది, జీవన కులవృత్తిని మీద గౌరవం పెంచినటువంటి విధానం నిజంగా పనికొస్తుంది తప్పించి ఓట్ల రూపంలో మార్చుకునే విధానం అయితే కాదని తెలంగాణ సమాజం గ్రహించాలి. తస్మా జాగ్రత్త. తెలంగాణ టీడీపీ రహస్యంగా పనిచేస్తా ఉంది. ఎవరికి వాళ్ళకి ఇచ్చినటువంటి పనినంతా సీక్రెట్ గా పనిచేస్తా ఉన్నారు. రావాల్సిన కార్యక్రమం స్క్రిప్ట్ అంతా వస్తుంది. పచ్చ నోట్లు జరుగుతా ఉన్నాయి. హెలికాప్టర్ బిల్లులు ఎవరు కడుతున్నారో చూడండి. ఖచ్చితంగా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనం దెబ్బతీసి కుట్రతోటే బీసీ నినాదాన్ని ముందు తీసుకొచ్చారు ఈ పచ్చ ఎల్లో రాక్షస మూట. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళని కుట్రల్ని తిప్పుకొడటానికి సిద్ధంగా ఉందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.